రైతుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. మరి ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. చాలా చోట్ల పంటే విత్తనమే వేయలేదు. ఆ వేసిన విత్తనం కూడా మొలకలు వచ్చేసి ఎండిపోయినాయి. తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఉన్నాయి. గతంలో పండినప్పుడు కూడా అదే పరిస్థితి, పండనప్పుడు అదే పరిస్థితి. పండినప్పుడు పంట కొనేవాడు లేడు, అడిగేవాడు లేడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లున్నాయి. పంటల బీమా పథకం సరిగ్గా వర్తించడం లేదు. పంట నష్టపరిహారం సకాలంలో అందడం లేదు. డ్రిప్ ఇరిగేషన్ అంతంత మాత్రమే. సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టడం జరిగింది. పావలా వడ్డీ పథకానికి పాడగట్టడం జరిగింది. ఓవరాల్గా వ్యవసాయము గిట్టుబాటు కావడం లేదు. పర్యవసానంగా రైతులు అప్పులూబిలో కూరుకుపోతున్నారు. మరొక వైపు చూస్తామా, ఎరువుల ధరలు అమాంతంగా పెరిగిపోయినాయి. ఈ 5-6 నెలల్లోనే 50 కేజీల బస్తా మీద 500 రూపాయల నుంచి 800 రూపాయల వరకు పెరిగింది. ఈ పెరిగింది చాలక మళ్ళా వివిధ రకాల యాప్లు పెట్టి రైతులు, పొలాల్లో ఉండాల్సిన రైతులు ఈ యొక్క ఎరువుల కోసం ఎరువుల అంగళ్ళ చుట్టూ, రైతు సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణాలు చేసే పరిస్థితి. బట్ రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆ అప్పులు చెల్లించలేక, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. దీన్ని బట్టి రైతుల దుస్థితి మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో రైతులను ఆత్మహత్యల బారి నుండి కాపాడాలంటే, వాళ్ళ అప్పుల ఊపి నుండి బయటికి తీయాలంటే ఒకటే మార్గం, వ్యవసాయ రుణాల మాఫీ చేయడమే. పక్కనే పొరుగు రాష్ట్రాలు తమిళనాడులోనే ఇటీవల 75,000 రూపాయల వరకు ఈ యొక్క సహకార సొసైటీల్లో వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం జరిగింది. తెలంగాణలో 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ జరుగుతూ ఉంది. మహారాష్ట్రలో 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ జరుగుతూ ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకు ఒక్కొక్క రైతు కుటుంబానికి ఆ 7 గ్రామాల పరిధిలో 1.5 లక్షల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ విజ్ఞప్తి ఏమంటే, ఏ విధంగా అమరావతి రైతులకు నిర్ణయం తీసుకున్నారో అదే ప్రిన్సిపల్ను, ఆ నిర్ణయాన్ని మొత్తం రాష్ట్ర రైతాంగానికి అంతా వర్తించండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు కుటుంబానికి 1.5 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము.